వెల్కమ్ టు హెల్దీ ఫుడ్ లైఫ్ స్టైల్. నేను మిస్ వాణి. ఈరోజు మన లైఫ్ స్టైల్లో పచ్చి చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా చింతపండుని వేసుకొని నీళ్లు వేసుకొని పావుగంట పాటు నానబెట్టుకోవాలి. 1 కేజీ పచ్చి చేపలు తీసుకొని ఇందులో పసుపు, ఉప్పు, పెరుగు వేసి శుభ్రంగా కడుక్కోవాలి నీసు వాసన పోయే వరకు. ఇలా కడుక్కున్న చేపల్లో మ్యాగ్నేట్ చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, ఒక 2 స్పూన్ల వరకు కారాన్ని వేసుకొని కొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేసుకొని ఈ చేపలన్నిటికీ ఈ ఉప్పు కారం పట్టేటట్టు మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి మసాలాను తయారు చేసుకుందాం. ఆనియన్, అల్లం, వెల్లిపాయ, టమోటాని ఇవన్నిటిని కట్ చేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఆనియన్స్, వెల్లుల్లి, అల్లం వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అలాగే టమోటాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇక స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక చిన్న సైజ్ మిక్సీ జార్లోకి తీసుకొని వీటన్నిటిని వేసుకొని కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వీటిని ఈ పేస్ట్ని పక్కన ఉంచుకొని ఇక గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెని తీసుకోవాలి. ఇలా నూనె వేడయ్యాక కొద్దిగా మెంతులు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఆనియన్స్, ఒక పచ్చిమిరపకాయని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని కూడా మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇది కూడా ఇట్లా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత పైన ఆయిల్ అంతా తేలిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఈ చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసి ఒకసారి మొత్తం గరిటెతో కలుపుకొని వీటిని బాగా తెరలనివ్వాలి. ఇలా మసిలిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చేప ముక్కల్ని కూడా ఈ పులుసులో వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసుకున్నాక ఒకసారి వీటిని గరిటెతో కాకుండా ఇలా చేత్తో కళాయిని తిప్పుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు వీటిని హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా 15 నిమిషాల తర్వాత మధ్యలో చూస్తూ కళాయిని తిప్పుతూ ఉడికించాలి, గరిట పెట్టకుండా. ఇక చివరిగా కొత్తిమీర కూడా వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేయాలి. మీరు కూడా ఈసారి ఎప్పుడన్నా చేపల పులుసు చేస్తే ఈ స్టైల్లో ట్రై చేయండి తప్పకుండా.